నాయన మిగిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ ప్రభువైన తండ్రి, ఇంతవరకు నాయన మరి నీవు అధ్యక్షుడిగా ఉండి ఇంతవరకు నీవు నడిపించుకుంటావన్నా. ఈ సమయంలో వర్తమానం కొరకు 15 నిమిషాలు ప్రభువా నీవు నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. ఎన్ని నిమిషాలు అనేటువంటిది ప్రాముఖ్యం కాదు. ఏ రీతిగా నీవు మాతో మాట్లాడుతున్నావో అది ప్రాముఖ్యం. నాయన మీ వాక్యాన్ని నేను పంచడం కొరకే మీ పాసనలో ప్రభువా నన్ను నీవు నిలబెట్టుకుంటూ ఉన్నావు. నాయన నీవు నాకు సహాయపడండి ప్రభువా. నేను కనపడకూడదు, నాలో నీవు కనపడాలి. నా యొక్క కృపను నాయన ప్రభువా నాకు మీరు అనుగ్రహించండి, కృప అనుగ్రహించండి. చదవబడినటువంటి వాక్య భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా మీ నామములు జ్ఞాపన చేసుకుంటూ యేసు ప్రభువు నామములోనే స్తుతించి ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యమునకు మనం బద్దులంగా ఉన్నప్పుడు, దానికి సరెండర్ అయినప్పుడు, దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించినప్పుడు అది మనలను నన్ను కూడా అది చెక్కుతాది. ఎందుకంటే చెక్కకపోతే ఈనాడు నేను కూడా నన్ను కూడా దేవుడు వాడుకోవాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నేను కూడా వాడబడాలంటే మనం మొదటిగా చెక్కబడాలి. దానికి మన మధ్యలో ఉంటూ ఉంది ప్రభు యొక్క బల్ల మాట్లాడుతూ ఉంది. ప్రభు యొక్క బల్ల నన్ను కూడా చెక్కేదిగా కనపడుతూ ఉంది. అది అక్కడ ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉంటూ ఉందంటే అక్కడ ప్రభు యొక్క బల్ల మనం చెక్కుతుంది. ప్రభు యొక్క రక్తము ద్వారా ఆయన మనల్ని కొనుక్కుంటూ వచ్చినాడు. అంటే లోకము నుండి వేరైపోవాలి. లోకములో ఉన్నటువంటి అన్యాచారాలు, లోకములో ఉన్నటువంటి పద్ధతులు, లోకములో ఉన్నటువంటి నియమాలు ఏమైపోవాలి? కట్ అయిపోవాలి. లోకము నుండి వేరైపోవాలి. అయితే మనకి ఏంటన్నమాట, మనకి ఇష్టం ఉండదు. ఏమండి మనకి ఇష్టమా? ఏమండి లోకం అంటే అక్కడ మరి యాకోబు రాస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఎంతో కఠినమైనటువంటి మాట యాకోబు రాస్తూ వచ్చినాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో గమనించినప్పుడు, వ్యభిచారులారా, ఏమంటూ ఉన్నాడు ఆయన? వ్యభిచారులారా, లోకాన్ని ప్రేమిస్తే వ్యభిచారము చేసినట్లే. లోకములో ఉన్నటువంటి అందచందాలని, లోకములో ఉన్నటువంటి పద్ధతులని నీవు ప్రేమించేటువంటి సహోదరిగా, లోకాన్ని ప్రేమించేటువంటి సహోదరునిగా నీవు ఉన్నట్లయితే వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటన్నమాట? వ్యభిచారివే. కొంతమంది ఆరాధనలో ప్రభా నీవు నన్ను ఒక నీతిమంతురాలిగా చేసినావు, ఓకే, మరలా బ్యాక్ ఏమంటా ఉన్నారన్నమాట, ప్రభా నేను పాపిని. బ్యాలెన్స్ కావటం లేదు. ఆరాధనలో నీతిమంతురాలిగా నీవు చేయబడ్డావంటే మరలా బ్యాక్ అవటానికి అవకాశం లేదు. నీతిమంతురాలిగా ప్రభా నీవు నన్ను మరి దిద్దినావు, నన్ను సమకూర్చినావు. బెరాక ప్రార్థనా మందిరంలో దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క దాసురాలుగా, ఒక నీతిమంతురాలుగా నీవు నన్ను చేసినావు, మార్చినావని నీవు ఆరాధించగలిగినట్లయితే మరలా ప్రభా నేను పాపిని అనేటువంటి ఆ యొక్క ఉచ్చారణ నీ నుండి రాకూడదు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారు, ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. యోహాను సువార్త చాలా క్లుప్తంగా వాక్యాన్ని మనం చూసుకుని ప్రభు యొక్క బల్ల ఎత్తుకు మనం వెళ్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో గమనించినప్పుడు, ఆదివారం మన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, అంటే
మగ్దలేని మరియా ఒకప్పుడు 7 దెయ్యాల చేత పీడించబడినటువంటి వ్యక్తి. ఏమంటే ఎన్ని దెయ్యాలని చెప్పండి? ఒక దెయ్యం పట్టుకుంటేనే మనం తట్టుకోలేము. అలాంటి సందర్భంలో ఈమె మగ్దలేనటువంటి మరియా తన యొక్క మనసులో, తన యొక్క హృదయంలో ఎన్ని దెయ్యాల చేత పీడించబడింది అనమాట? 7 దెయ్యాల చేత పీడించబడినటువంటి వ్యక్తినే యేసుక్రీస్తు ప్రభువారు దర్శించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెని విడిపించినాడు. 7 దెయ్యాల చేత పీడించబడుతున్నటువంటి సహోదరుని విడిపించినటువంటి కారణాన్ని బట్టి తన యొక్క జీవితంలో హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క ఆరాధన ఉంటూ వచ్చింది. ఆ కారణాన్ని బట్టి ప్రభు చెప్పినాడు, అమ్మా నేను చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినమున నేను లేస్తాననేటువంటి విషయాన్ని మగ్దలేనటువంటి మరియా తెలుసుకున్నటువంటి కారణాన్ని బట్టి తన యొక్క శిష్యులైనటువంటి వారు నిద్రపోతూ ఉంటుండగా తన శిష్యులైనటువంటి వారు నిద్రపోతూ ఉన్నారు. తాను యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క శిష్యులైనటువంటి వారు నిద్రపోతూ ఉన్నారు. ఈమె ఏం చేస్తా ఉంది? పెందలకడే ఇంకా చీకటి ఉండగానే ఎంత గొప్ప లక్షణము, ఎంత తీర్మానం అంటే తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటన్నమాట, యేసు ప్రభువారు ఎప్పుడు లేస్తాడా? అర్థమైందండి? తన యొక్క గురి ఏంటి చెప్పండి? ఆమె యొక్క గురి ఏంటి? యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడాలి, యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకోవాలి. ఈనాడు ప్రభు యొక్క బల యొద్దకు సిద్ధపడుతున్నటువంటి నీతో నాతో ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. అటువంటి ఆశ నీలో నాలో కూడా చూడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడండి. ప్రభుని చూడాలని వెళ్ళింది. ఇప్పుడు చీకటి ఉండగానే, ఇంకా తెల్లారలేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లేస్తాడనేటువంటి ఆ సమయంలో రీచ్ అవ్వాలి, ప్రభుని చూడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభుని చూసేటువంటి అనుభవంలోనికి మనం రావాలని ప్రభు ఆశపడతా ఉంటూ ఉన్నాడు. కాబట్టి తర్వాత తలంపు మనం గమనించినప్పుడు ఆ విషయం ఎప్పుడైతే అక్కడ ఆమెకి కనపడలేదు, ఆ కనపడినటువంటి కారణాన్ని బట్టి ఏం చేసిందన్నమాట, తర్వాత వచనంలో కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయేరి, ఆయనను ఎక్కడ ఉంచారో ఎరగమని చెప్పాను. ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళు కూడా పేతురు యోహానులు కూడా వచ్చి ఆ సమాధిలో తొంగి చూచి వెతికినారు. కనబడ్డా ప్రభువారు? కనబడలేదు. అయితే వాళ్ళు ఏం చేశారు? రండి గమనించండి వాక్యాన్ని. 10వ వచనంలో గమనించినప్పుడు అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు ఏం చేశారు చెప్పండి? సత్యం గారు ఏం చేశారు? వాళ్ళు వెతికారు. పేతురు యోహానులు యేసుక్రీస్తు ప్రభువారిని మగ్దలేని మరియాతో పాటు కూడా 3 వెతికారు. అప్పటికి కనపడలేదు. అయితే అక్కడ ఏం జరిగిందన్నమాట, వాళ్ళు ఏం చేసినారు? 10వ వచనంలో అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు ఎక్కడ పోయారు చెప్పండి? పడుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోయారు. అర్థమైంది బాబు? పేతురు యోహానులు మగ్దలేని మరియాతో పాటు కూడా వెతికారు, కనపడలేదని చెప్పేసి 10వ వచనంలో ఏం చేశారన్నమాట, వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అయితే మరియా మగ్దలేని మరియా వెళ్ళిపోయిందా? చూడండి 11వ వచనంలో. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచు ఎవరి కొరకు ఏడుస్తా ఉంది? ఈరోజు దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఎవరి కొరకు ఏడవాలో చెప్పండి అమ్మా? దేవుని యొక్క మందిరము కొరకు ఏడవాలి, దేవుని యొక్క వాక్యము కొరకు,
దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు, దేవునికి ఇంటి కొరకు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు వెళ్ళిపోయారు. ఎక్కడికి? నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. మగ్దలేని మరియా ఎప్పుడైతే తన యొక్క జీవితంలో, తన యొక్క హృదయంలో, తన యొక్క బ్రతుకులో 7 దెయ్యాల చేత పీడించబడుతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందుకున్నటువంటి ఈమె ఆయన కనుగొనాలి, ఆయన పట్టుకోవాలి, ఆయన్ని నేను తీసుకుని పోవాలి. ఎంత రోషము! శిష్యులకు లేనటువంటి రోషము మగ్దలేని మరియ జీవితంలో మనం చూస్తా ఉన్నాము. ఈనాడు నీకు నాకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటన్నమాట? ఆ రకమైనటువంటి లక్షణాన్ని ఏమంటే ఆ యొక్క సుగుణాన్ని, లక్షణం, ఆ తలంపు ఉండాలని ప్రభు యొక్క బల్ల మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. తర్వాత వచనంలో ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి, ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. ఏమండి, ఎప్పుడు? మధ్యాహ్నమా, ఉదయమా, చీకటి ఉండగానే ఏం చేస్తా ఉంది? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తా ఉంది. అయ్యో, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని పోయారు? దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు కన్నీరు కార్చి ఎన్ని దినాలు అయ్యింది, ఎన్ని మాసాలు అవుతా ఉంది. దేవుని యొక్క సంఘం కొరకు, దేవుని యొక్క ఇంటి కొరకు, దేవుని యొక్క సేవ కొరకు ఆ యొక్క మంట, ఈ రకమైనటువంటి మంట నీలో నాలో కూడా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. తర్వాత వచనంలో తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును, కాళ్ళ వైపున ఒకడును ఏమండి కూర్చుండుట ఇటు గొప్ప ధన్యత పేతురు యోహానులు పొందుకోలేకపోయినారు. ఒక స్త్రీ, ఒక అబల, ఒక విశ్వాసి 7 దెయ్యాల చేత పీడించబడినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దర్శనాన్ని ఆమె పొందుకుంటూ వచ్చింది. ఈనాడు కూడా నీకు నాకు కూడా అటువంటి దర్శనము, అటువంటి విధానము నీకు నాకు కూడా ఇవ్వాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడా? ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తీసుకోవటానికి మనం సిద్ధమా? తర్వాత వచనం 13 వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని, ఏమంటే దానికి ఏడుపు బట్టికి మానలేదు. ఏం చేస్తా ఉందన్నమాట? 13వ వచనములో వారు ఎప్పుడైతే ఇక్కడ వాక్యములను గమనించినప్పుడు వారు అమ్మా, ఎంత అర్థవంతమైనటువంటి ఆ పిలుపు! ఏమండి, యేసు లేక దేవుని యొక్క దేవదూతలు వారు మాట్లాడినటువంటి విధానమును మనం గమనించినప్పుడు ఏమని సంబోధిస్తా ఉన్నారన్నమాట ఆమెని? అమ్మా, ఎంత దయ, ఎంత కనికరముతో వారు పిలుస్తూ ఉన్నారో ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఇచ్చేటువంటి రిప్లై ఏంటన్నమాట? చూడండి, వచ్చేసి ఆమె ఏమని మాట్లాడుతూ ఉందన్నమాట? ఆమె నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పును. ఎంత అద్భుతమైన మాట! 14వ వచనములు గమనించండి. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఈనాడు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తుపట్టేటువంటి రీతిలో మనం ఉండగలుగుతూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉండి ఆయన సింహాసనాసనుడై ఉండి నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ వచనములో ఇక్కడ మగ్దలేని మరియ యేసు అని గుర్తుపట్టలేనటువంటి
స్త్రీగా ఉంటూ వచ్చింది. ఈనాడు కూడా యేసు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తించగలుగుతూ ఉంటూ ఉన్నామా ప్రియమైనటువంటి సంగమా? యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తించగలుగుతూ ఉంటూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తించలేకపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ యొక్క వ్యక్తిగతంగా నీవు కలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని వ్యక్తిగతంగా నీవు కలుసుకునేటువంటి అనుభవంలోనికి రాగలిగితేనే రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకోగలవు. లేకపోతే విడిచిపెట్టగలవు. విడిచిపెట్టేటువంటి ప్రమాదములో ఆ యొక్క అంచులో ఉంటూ ఉన్నావు. మొదట్లో ప్రభువాన్ని గుర్తుపెట్టలేకపోతూ వచ్చింది. తర్వాత వచ్చిన చదవండి. 15వ వచనంలో యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటే తన యొక్క ఏడుపు ఇంకా మానలేదు. అంటే ఎంత సమయమో యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకోవటానికి, యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి చూడటానికి ఎంత సమయమో ఆమె కన్నీరు కార్చిందో ఇక్కడ రాయబడలేదు. కానీ వాక్యాలు మనం చూస్తా ఉన్నాము. ప్రభు గమనించినాడు. ఈనాడు ప్రభు కొరకు నీవు నేను కూడా కన్నీరు కార్చేటువంటి సహోదరుడిగా ఉండగలిగినట్లయితే ఒక రోజు రానే ఉంటూ ఉంది. ఆ రోజు నిన్ను నీ జీవితంలో హృదయపూర్వకంగా ఏ రీతిగా దేవుని కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క బిడ్డల కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క ఇంటి కొరకు ఎంతగా నీవు కన్నీరు కారుస్తావో ఆ కన్నీరు అంతా కూడా ఎవరిని భద్రం చేయబడుతుంది. గమనించండి. ఏది కూడా వృధా. కాబట్టి ప్రభు గమనించినాడు. ప్రభు అంటా ఉన్నాడు, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? మనం ఎవరిని ఎదగాలి ఇక్కడ లోకంలో? ఎవరిని ఎదగాలి మనము? ఇర్మియా రాస్తాడు, ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆయనను మనం వెతికినప్పుడు ఆయన నీకు నాకు కూడా ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు. ఎవరిని కూడా ఖాళీగా దేవుని వెతకడానికి గమనించండి. వాక్యంలో నేను ముగింపులోనికి వస్తా ఉన్నాను. ఇక్కడ బెరాక ప్రార్థన మందిరములోనికి నీవు ఏ రీతిగా రావాలంటే దేవుని వెతకటానికి రావాలి. అర్థమైందండి? మనల్ని మనము చూపించుకోవటానికి రావటం కాదు. మన యొక్క స్థితిని చూపించుకోవటానికి కాదు రావాల్సిందే. దేని కొరకు రావాలి? దేవుని యొక్క మందిరానికి, ఆయనను వెతకటానికి. ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడికి? యేసుక్రీస్తు ప్రభువాన్ని వెతకటానికి, యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడటానికి వచ్చింది. ఈనాడు కూడా అదే రీతిగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనం గమనించినప్పుడు దేవుని వెతకటానికి రావాలి, దేవుని కనుగొనడానికి రావాలి, దేవుని కలుసుకోవటానికి రావాలి. దేవుని యొక్క రాజ్యములో నుండి, దేవుని యొక్క మందిరములో నుండి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదమును మొదటి వర్తమానములో మనం వింటూ వచ్చినాం. ఏమండి? 5 అంతల ఆశీర్వాదాన్ని ఆరాధన వర్తమానములో మనం వింటూ వచ్చినాం. యొక్క ఆరాధనలో మనకు చెప్పబడినటువంటి 5 అంతల ఆశీర్వాదం రావాలంటే అటువంటి తలంపులోనికి ఉండి ప్రార్థనాపూర్వకంగా రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఎంత అద్భుతంగా రాయబడాడు. అక్కడ ఎంత అద్భుతంగా రాయబడిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో గమనించినప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అంటూ తర్వాత వచ్చి చదవమ్మా. దేవుని వద్దకు వచ్చేవాడు
ఏమండి, దేవుని యొక్క మందిరములో, బెరాక ప్రార్థన మందిరములో దేవుడు ఉన్నాడు. ఏమండి, దేవుని యొక్క మందిరములో దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్ముడైనటువంటి ఆ యొక్క మూడంతల దేవాతి దేవుడు, ట్రినిటీ అంటారు. ఏమండి, ట్రినిటీ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుని యొక్క మందిరములు ఎవరు ఉంటారన్నమాట? ఈ రోజు నీతో నాతో మాట్లాడేటువంటి వాడు ఎవరన్నమాట? ఆ యొక్క దేవాతి దేవుడు. ఆ తర్వాత చదవమ్మా. నన్ను వెతుకు వారికి మీరు దాన్ని లెఫ్ట్ అయిపోయి చూడండి. వచ్చేసి దేవుని యొద్దకు వచ్చేవాడు అది కావాలి. ఆయన ఉన్నాడనియో తన్ను వెతుకు వారికి, ఏమండి, నీ వెతికినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని యొక్క దీవెన కొరకు, దేవుని రక్షణ కొరకు, దేవుని యొక్క విమోచన కొరకు నువ్వు రాగలిగినట్లయితే సమస్తం కూడా ఆయన మనకి ఇవ్వగలడు. కాబట్టి చక్కటి మాట యోహాను సువార్త 20:15 వచనంలో చివరిగా మనం గమనించినప్పుడు, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి చెప్పండి? రిప్లై, ఆమె ఆయన తోటమాలి అనుకుని, ఏమండి, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నీవు నాతో చెప్పినట్లయితే నేను ఆయనను ఎత్తుకొని పోదునని. ఎంత అద్భుతమైనటువంటి ఛాలెంజ్! క్రైస్తవ జీవితం అంటే ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటిది అన్నమాట. పారిపోయేటటువంటి వారు దేవునికి అవసరం లేదు. ఈ యొక్క మగ్దలేని మరియా యేసుక్రీస్తు ప్రభు వారిని మోసుకుని వెళ్ళిపోవటానికి సిద్ధపడుతూ వచ్చింది. ఎంత సాహసము, ఎంత ధైర్యము, ఎంత విశ్వాసము! హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:6 మనం చదువుకున్నటువంటి రీతిగా ఆ వాక్యాన్ని ఈ మగ్దలేని మరియా ఏమండి రుజువుపరిచింది. కాబట్టి ఎంత ధైర్యం ఉండాలండి! ఒక సహోదరి, ఒక అబల, ఏమండి, యేసుక్రీస్తు ప్రభువాన్ని మోసుకుని వెళ్ళిపోతానంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, అట్టి ధైర్యాన్ని, అట్టి విశ్వాసాన్ని మరి ఈనాడు నీకు నాకు కూడా ఇవ్వాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. 30 గంట అరగంట అయ్యింది, నా టైం అయిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ ఎంత ఛాలెంజ్ ప్రభువుతో మాట్లాడుతూ ఉంది. అక్కడ తోటమాలనికి నువ్వు ఎక్కడ తీసుకెళ్ళిపోయావో నాకు చెప్పు, నేను ఆయన్ను మోసుకుని పోతాను. ప్రభునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈనాడు నీవు నేను కూడా అట్టి అనుభవంలోనికి రావాలని ప్రభు పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం మోసుకుని పోవాలండి. సువార్త అంటే చెప్పండి, సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువాన్ని మోసుకుని పోవటమే. మగ్దలేని మరియా ఎరిగింది. ప్రభునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, అటువంటి తీర్మానంలోనికి వద్దాము. ఈ సమయంలో మనం అందరూ కూడా మోకరించి ప్రభు యొక్క బల్లలో మనం ఏ పాలు పంపులో మనం తీసుకున్న ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.